విశాఖకు చేరుకున్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. మరి కాసేపట్లో స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ఆయన క్షతగాత్రులను పరామర్శించనున్నారు కుమారస్వామి. ఆయన వెంట విశాఖకు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా వస్తున్నారు. విశాఖకు చేరుకున్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. మరి కాసేపట్లో స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారాయన. క్షతగాత్రుల్ని పరామర్శిస్తారు. అలాగే కుమారస్వామి వెంట భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అలాగే రామ్మోహన్ నాయుడు కూడా మనకి కనిపిస్తున్నారు. మరి కాసేపట్లో స్టీల్ ప్లాంట్ కి వెళ్లి అక్కడ ప్రమాద స్థలిని పరిశీలిస్తారు, క్షతగాత్రుల్ని పరామర్శిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇవాళ ఒక్కరోజే 2 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి SMS 2లో 3 గంటల 55 నిమిషాలకు కెమికల్ రియాక్షన్ తో పేలుడు సంభవించింది. 2 SMS 1లో 4 గంటల 15 నిమిషాలకు భారీ ప్రమాదం జరిగింది. సరిగ్గా అరగంట వ్యవధిలో 2 ఘటనలు జరిగాయి. SMS 2 ఘటనలో కార్మికులు త్రుటిలో తప్పించుకున్నారు. SMS 1 ఘటనలో 8 మంది అక్కడికక్కడే సజీవ దహనమైపోయారు. 6గురికి తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ఒకే తరహా ఘటనలు జరగడంతో పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తీవ్ర భయాందోళనలో ఉన్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. స్టీల్ ప్లాంట్ మృతుల కుటుంబాలకు పల్లా పరామర్శ చేశారు. ప్లాంట్ మెయింటెనెన్స్ సరిచేయాలి అంటున్నారు. ఈ విషయం సీఎం దృష్టికి కూడా తీసుకువెళతానన్నారు. TV9తో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ తో ముడిపడి ఉంది అన్నారు పల్లా. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మనతో పాటు ఉన్నారు. సరే, ఈ ఘటన 8 మంది ప్రాణాలు కోల్పోయారు, మరి కొంతమంది గాయపడ్డారు. ఏమనుకొస్తారు దీన్ని? ఓవరాల్గా మరి ఏమంటారు దీన్ని? అంటే ఇది చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ప్లాంట్ ఫుల్ ప్రొడక్షన్ నడుస్తున్న సమయంలో ఇది ఇలాంటి జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చనిపోయినటువంటి వారికి ఇన్సూరెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నారండి. అయితే ఎక్కువ మంది కార్మిక వర్గాలు కానీ చెప్పేది ఏంటంటే ప్లాంట్ ఆల్మోస్ట్ 40 years పాత అయింది, దాన్ని కొంచెం మెయింటెనెన్స్ అంతా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి. సో ఇది స్టీల్ మినిస్ట్రీ లెవెల్లో తీసుకోవాల్సిన విషయం. అందుకనే మేము ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాము ఇది ఇలా ఉందని చెప్పేసి. అయితే గడిచిన 2 yearsలో ఆల్మోస్ట్ ఎక్కువ సార్లు స్టీల్ మినిస్టర్ రావడం కూడా జరిగిందండి ఇక్కడికి. నాకు తెలిసి 2 yearsలో, గత 5 yearsలో అయితే ఎప్పుడు రాలే. ఈ 2 yearsలో 3-4 times ఆయన వచ్చారు అని చూడడం కూడా జరిగింది. కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇలా జరగడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అంటే ఒక సెంటిమెంట్ అందరికీ. మాకు జనరల్గా అక్కడ ఏమైనా జరిగిందంటే అదే ఇంట్లో జరిగిన ఫీలింగ్ వస్తుంది మాకు. సో కొంచెం బాధగా ఉన్నప్పటికీ కూడా నేను ఖచ్చితంగా ఎలా పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మేనేజ్మెంట్తో మాట్లాడడం, అలాగే కార్మిక వర్గాలతో కూడా వాళ్ళకి సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ రిలేషన్స్తోనే మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. లాభాలను దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. ఫుల్ ప్రొడక్షన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రమాదాలు నివారించినటువంటి అవసరం ఉంది. జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రమాదం మీద ఏదైనా ఎంక్వైరీకి ఇచ్చారా? ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుందండి అది. ఎందుకంటే వాళ్ళ ఇంటర్నల్ ఎంక్వైరీ ఉంటుంది. అలాగే నా ప్రయత్నం రేపు ముఖ్యమంత్రి గారిని తీసుకురావాలనేది నా ఆలోచన అని చెప్పి తెలియజేస్తున్నాను. బాధితులు, క్షతగాత్రులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? బాధితులకు మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఎవరైతే చనిపోయినటువంటి వారు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీస్కి జాబ్లు ఇవ్వాలనేది మొదటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆనతి అండి. చనిపోయినటువంటి వారికి పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడం, మెయింటెనెన్స్ అయితే మెయింటెనెన్స్లో ఇవ్వడం, అలాగే వాళ్ళు తగినట్టు కాంపెన్సేషన్ కూడా అది ఉంది. ఎప్పుడు కూడా యూనియన్ లీడర్సే చూస్తారు. ఈసారి అదే గతంలో ఎలాగుందో అదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. మొత్తం మీద ఈ ఘటన ఒకసారిగా తీవ్ర దిగ్భ్రాంతికర విషయం. ఇప్పటికే 6 క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉందని పల్లా శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.